మమ్మీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. చిన్నారుల బరువుని తక్షణమే పెంచడంతో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎంతగానో సహాయపడే ఒక మ్యాజికల్ హెల్దీ టేస్టీ రెసిపీని చూడబోతున్నామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో హెల్దీ టేస్టీ బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. రెసిపీ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: కిస్మిస్ 4 నుంచి 5, డేట్స్ ఒక 4 నుంచి 5, జీడిపప్పు 2 నుంచి 3, బాదం పప్పు 4 నుంచి 5, గుప్పెడు అటుకులు. ముందుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చక్కగా మంచి నీటితో 2 నుంచి 3 సార్లు శుభ్రం చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసి కనీసం 6 నుంచి 7 గంటలు వీటిని బాగా నానబెట్టాలండి. మనం పిల్లల కోసం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటిని బాగా నానబెట్టి తర్వాత చిన్నారులకు పెట్టడం వల్ల బేబీకి డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుందండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మునిగేంత వరకు నీళ్లు పోసి మినిమం 6 గంటలు వీటిని బాగా నానబెట్టాలి. 6 గంటల తర్వాత కిస్మిస్, బాదాం, జీడిపప్పు అండ్ డేట్స్ ఇవన్నీ బాగా నానిపోయి మెత్తగా తయారవుతాయండి. బాదం పైన తొక్కు ఉంటుంది కదా, వాటిని రిమూవ్ చేసేయండి. నానిన తర్వాత బాదం పైన తొక్క ఈజీగానే వచ్చేస్తుంది. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అధిక శాతంలో ఉండటంతో పాటు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి. 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. ఇవి రెగ్యులర్గా మనకి మార్కెట్లో దొరికే అటుకులే. అటుకుల్లో రిచ్గా మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్, కాల్షియం కూడా అధిక శాతంలో ఉంటాయి. అటుకుల్ని 1 నుంచి 2 సార్లు రన్నింగ్ వాటర్లో కడిగేసుకోవాలి. తర్వాత కడిగిన అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 15 నిమిషాలు బాగా నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత అటుకులు వాటర్ని అంతటిని పీల్చుకుని ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా తయారైపోతాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వాటర్తో సహా వేసేయాలండి. ఒక అరగంట సేపు నానబెట్టిన అటుకుల్ని కూడా వేసేసి అటుకులు మునిగేంత వరకు కొంచెం నీళ్లు పోసి బాగా ఫైన్గా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ అటుకులు నానబెట్టాం అండ్ డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా నానబెట్టాం కాబట్టి చాలా ఈజీగానే పేస్ట్ అయిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కాచి చల్లార్చిన పాలను వేసి ఒక 2 నిమిషాలు పాలు వేడెక్కనివ్వండి. మిక్సీ చేసుకున్న పేస్ట్ని పాలల్లో వేసేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత పాలల్లో అటుకులు బాగా ఉడికి మనకి సెర్లాక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అంతవరకు దీన్ని బాగా కలుపుకోవాలి. టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం, అదేవిధంగా డైజెషన్ ఈజీగా అవ్వటం కోసం చిటికెడంతా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పాలల్లో పేస్ట్ అంతా బాగా ఉడికిపోయి దగ్గరికి మనకి సెర్లాక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలండి. డేట్స్ అండ్ కిస్మిస్ వాడాం కాబట్టి టేస్ట్ కమ్మగానే ఉంటుంది. ఇంకా కమ్మగా కావాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత స్వీట్నెస్ ఆధారంగా ఇందులో డేట్ సిరప్ వేసుకోవచ్చు, బెల్లం సిరప్ వేసుకోవచ్చు, లేదంటే పటిక బెల్లం పౌడర్ కూడా వేసేసి దీన్ని బాగా కలుపుకొని బేబీకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుందండి. ఒకవేళ మీరు వండిన తర్వాత ఇది బాగా దగ్గర పడిపోయింది అనుకోండి, కొంచెం గోరువెచ్చని పాలు కానీ నీళ్లు కానీ వేస్తే కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది. మార్కెట్లో దొరికే సెరిలాక్ కన్నా ఇది 100 రెట్లు టేస్ట్ అమోఘంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ విధంగా తయారు చేసిన మ్యాజికల్ రెసిపీని సంవత్సరం దాటిన చిన్నారులకు వారానికి 2 సార్లు అయినా ఐదర్ మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా పెట్టడం వల్ల ఎంత బక్కగా బలహీనంగా ఉన్న మీ పిల్లలైనా వెంటనే బరువు పెరగటంతో పాటు బ్రెయిన్ కూడా చక్కగా డెవలప్ అవుతుందండి. యాక్టివ్గా ఉంటారు, రోజంతా ఎనర్జీగా ఉంటారు. సో తప్పకుండా ఈ యొక్క రెసిపీని మీ యొక్క బేబీస్ కోసం వెంటనే ట్రై చేయండి. ఈ వీడియో చూసి ఈ రెసిపీని కనుక ట్రై చేస్తే మీ బేబీస్కి ఏ విధంగా నచ్చిందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ యొక్క వీడియో అమ్మలందరికీ ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోవద్దు. అమ్మ పాఠశాలని వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకోసం, మీ పిల్లల కోసం మరెన్నో ఇలాంటి మ్యాజికల్ హెల్దీ టేస్టీ రెసిపీస్ ఆన్ ద వేలో ఉన్నాయి. వాటన్నింటి కోసం స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మనందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్. బాయ్.